నాది ప్రాపర్ కర్నూలు అండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నది నేను శాతనకోట నందికొట్కూరు మండల్. అవునవును సార్, ఎస్జిటి. నేను కూడా విన్నాను సార్, నాకు కూడా తెలియదు ఎంతవరకు వాస్తవం అనేది. నేను అదే అడుగుతున్నాను, ప్రూవ్ చేయండి ఎంతవరకు వాస్తవం అని. అందరూ చెప్తారు సార్ నచ్చినది. ప్రూఫ్స్ కావాలి మనకి, ప్రూఫ్స్ మ్యాటర్ సార్. ప్రూఫ్స్ లేకుండా ఎవరు ఏదైనా చెప్పొచ్చు. మేమేం చెప్తున్నామంటే మేము జెన్యూన్గా వచ్చినాము అని చెప్తున్నాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, మా ఎగ్జామ్ డీటెయిల్స్ ఉన్నాయి, మా రిజల్ట్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఉంది, మాకు వచ్చిన అన్నీ ఉన్నాయి, మా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేయండి అని చెప్తున్నాము. వాళ్ళకి ప్రూఫ్స్ చూపించమనండి సార్. అవతల ప్రూఫ్స్ యువతల ప్రూఫ్స్ చూపిస్తే ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది అర్థమవుతుంది సార్. మాదే చెప్తున్నాం సార్. లేదు సార్, మెరిట్ లిస్ట్ ఉంది మా దగ్గర, అందరి దగ్గర ఉంది. జిరాక్స్లు కూడా ఉన్నాయి సార్ మాతో మెరిట్ లిస్టులు. మా దగ్గర అందరి దగ్గర పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మేము దాన్ని జిరాక్స్ చేసి జాయిన్ అయ్యే టైంలో స్కూల్లో కూడా ఇచ్చినాం సార్. మేము ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నామో ఆ స్కూల్లో ఇచ్చినాము, ఎంయూఓకి ఇచ్చినాం సార్. మేము ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా పారదర్శకంగా జరిగింది సార్. మాకు అసలు మమ్మల్ని ఏం అడగలేదు, మా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు ఇచ్చినాడు సార్. నేను ఈమె సిస్టర్ సార్, మా ఇద్దరికి డిఎస్సిలో జాబ్ వచ్చింది. మా ఇద్దరికి ఎవరికి ఏ కాల్ రాలేదు, మా దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదు, మా దగ్గర ఏ ఫ్రాడ్ జరగలేదు సార్. మాకు జెన్యూన్గా వచ్చింది సార్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. వాళ్ళు అడిగినా పే చేసే మనీ మా దగ్గర లేదు సార్. ఫస్ట్లీ మేము ఇవ్వలేము కూడా వాళ్ళకి అడిగినా కానీ. మాకు ఆ లెక్కన మాకు అసలు జాబ్ రాకుండే. మాకు ఇది పారదర్శకంగా జరిగినందుకే, మేము ఇద్దరం చదువుకున్నందుకే మాకు జాబ్ వచ్చింది. 2021, 2023లో అయిపోయింది సార్ డైట్. అప్పటి నుంచి మేము కష్టపడి చదువుతూ ఉన్నాం సార్. ముందు దాంట్లో కూడా మాకు టెట్ పడినప్పుడు రాసినాము, అందులో కూడా క్వాలిఫై అయినాము. వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్టు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినారు. తర్వాత మళ్ళీ టెట్లో మళ్ళీ క్వాలిఫై అయినాము, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకున్నాము. తర్వాత డిఎస్సి రాసినామండి. అందులో క్వాలిఫై అయినాం, ఇందులో క్వాలిఫై అయినాం టెట్లో. మేము చాలా అంటే చాలా బాధగా ఉంది సార్. మేము చాలా కష్టపడి చదివాము. చాలా కాంపిటీషన్ ఉండింది సార్. ఎందుకంటే ముందు 2019లో వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాలేదు. చాలా కాంపిటీషన్లో, ఇంత కాంపిటీషన్లో మేము మెంటల్గా చాలా స్ట్రగుల్ అయినాము. ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అయినాము. మేము కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్న మూమెంట్ ఇట్లాంటి ఒక ప్రచారం అనేది మమ్మల్ని మళ్ళీ మేము ఇంతవరకు తెచ్చినదంతా వేస్టా, మేము ఇంతవరకు కష్టపడినదంతా వేస్టా అనే ఒక డైలమాలో వేస్తుంది. మమ్మల్ని మెంటల్గా చాలా కష్టపెడతా ఉన్నారు ఇవన్నీ చెప్పి. వేయమనండి సార్, వేయమనండి. ఎవరి నిజాయితో ఎవరు కరెక్ట్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు, అంతే సార్. నేనైతే సార్ ఈ సిస్టమ్ని నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న లాని నమ్ముతున్నాను. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు సార్. మేము నిర్ణయం తీసుకోవడం లేదు, మేము చెప్తున్నాము. మా తరపున వాదన మేము వినిపిస్తున్నాము. అవతల వాళ్ళని వినిపించమనండి. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళే వచ్చారు సార్, అంతే సార్. ఇంకా నిజంగా జరిగి ఉంటే రాజీనామా చేస్తారు సార్. నిజంగా జరిగిందని ప్రూవ్ చేయమనండి, రాజీనామా చేస్తారు. అందులో ఏముంది సార్? నిజంగా జరిగినప్పుడు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే. జరిగింది అని ప్రూవ్ అయితే రాజీనామా అవుతుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని ప్రూవ్ అయినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు. ఇప్పుడు కూడా వీళ్ళు ప్రూవ్ చేయమనండి, లీక్ అయ్యింది, అన్యాయం జరిగింది అని చేసి రాజీనామా చేయమని చెప్పి అడగమనండి. డిమాండ్ చేస్తే చేస్తారు. ఆయన కూడా ఏం జరగకుండా వీళ్ళే జరిగింది అని అబద్ధాలు చెప్పి రాజీనామా చేయమనడం చాలా మూర్ఖత్వం అండి. ఫిట్నెస్ చేసినారంటే అర్థం ఏమండి? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవనే కదా, వాళ్ళు కరెక్ట్ కాదనే కదా. కరెక్ట్ కాదని తెలిసి కూడా వాళ్ళు ఇంకా పోరాడడం, వాళ్ళని ఇంకా ఏమనాలో మీరే ఇంకా ఊహించుకోండి. మాకైతే మేము తెలిసినంత వరకు మేము కరెక్ట్ రాసినాము, మేము కరెక్ట్గా ఉన్నందుకే మాకు జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళకి రాలేదు, మాకు వచ్చింది అంటే అర్థము మేము కష్టపడి చదివినామనండి. అంతకుమించి ఇందులో ఏం లేదు. అన్యాయం జరగకముందే అన్యాయం జరిగింది అని అబద్ధాలు చెప్తే మేము ఊరికే కూర్చోమండి. మేము కూడా మా తరపు వాదన వినిపిస్తాం, గట్టిగా వినిపిస్తాం, ఇంత గట్టిగా వినిపిస్తాం అనమాట. వినిపించినప్పుడు అవతల వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పండి, మాకు చెప్పమనండి. మమ్మల్ని డైరెక్ట్గా అడిగితే మేము చెప్తాము, వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం చెప్పమనండి. అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఊరికే కూర్చొని జరిగింది అంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని మాకు క్లారిటీ కావాలి కదా. మేము చెప్తాం సమాధానం అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అనేది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే ముందు చేసిన పని ఏంటయ్యా అంటే మెగా డిఎస్సిలో సంతకం పెట్టి చేయడం. దాంట్లో 5 లక్షల పైచిలకు మంది ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాశారు. దాంట్లో 16,000 మంది దాకా ఉద్యోగాలు వచ్చింది. మిగతా ఈ సంవత్సరన్నర కాలంలో మిగతా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రశాంతంగానే ఉంది. దీంట్లో ఈ కూటమి ప్రభుత్వం పాలన మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి కుట్ర పడిన వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, ఇలా జరిగినాయి అని చెప్పేసి నెపాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే కోర్టుకు వేశారు. కోర్టుకి ఏమడిగింది అయ్యా అంటే, ఇప్పుడు ఈ కోర్టుకు వేశారు కదా, దీంట్లో అవకతవకలు జరిగిన బాధితులు ఎవరు, ఒక 4 బాధితులు తీసుకొచ్చి చూపించండి అని కోర్టు క్వశ్చన్ చేసింది. వాస్తవానికి బాధ్యతలు మీరు లేరు కాబట్టి ఎవరన్నా తీసుకొని చూపిద్దాం అనుకున్నారు. వాళ్ళని కోర్టు ఇంకోటి అడిగింది, మీరు మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి పేపర్ షీట్ ఉందా అని అడిగింది. అది దగ్గర లేక వాళ్ళు ఫేక్ ఆర్టిస్టులు తీసుకొచ్చారని కోర్టు నమ్మి కేసును కొట్టేసింది. అది కొట్టేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా సరే ఇలాగే ప్రచారం చేస్తా ఉంటే నారా లోకేష్ గారు ఒక సందర్భంలో అన్నారు, మీరు అవకతవకలు నేను నిరూపిస్తానంటే డిబేట్ లో ఓపెన్ డిబేట్ కి మేము రెడీగా ఉన్నాం రండి అన్నారు. వీళ్ళకి నిరూపించే సత్తా లేక, సమర్థం లేక, నిజంగా ఎందుకంటే నిజంగా డిబేట్ లో కూర్చున్నా చేసినా ఏమైద్దయ్యా అంటే, అసెంబ్లీలో మాట్లాడినా ఏమైద్దయ్యా అంటే మళ్ళీ ఇలాగే జరిగిపోయి ప్రజలందరి దృష్టిలో
వీళ్ళు చేసేటటువంటి బండారాలు బయటకు వచ్చేస్తాయా అన్న నెపంతో వీళ్ళు డిబేట్ కి రావడానికి ఇష్టపడట్లా వీళ్ళు ఏదో ఒక 4 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగిలిద్ది కదా అన్న నెపంతో వెళ్తున్నారు. వాస్తవానికి కదా కోర్టులోనే నిరూపించేవాళ్ళు, కోర్టులో అవ్వాలా వీళ్ళకి వచ్చి నిప్పేంటి. ఇప్పుడు రమ్మంటున్నారు, వీళ్ళు డిబేట్ కి రమ్మంటున్నారు. నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగానే అంత అవకతవకలు జరిగితే మీరు డిబేట్ కి వచ్చి నిరూపించవచ్చు కదా. ఎందుకని రావడానికి కదా ఎందుకు ఇది లేదు అంటే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయితే ఇప్పుడు ఒక మినిస్టర్ గారి మీద బురద అయితే జల్లొచ్చు కానీ ఆయన డిబేట్ పిలిస్తే రాకూడదు అని చెప్పి ఉందా. ఈ చేతకంత దద్దమ్మలాగా మాటలు చెప్పడమో లేకపోతే బయటకు వచ్చి ఏదో చేయడమో కాదు. మీకు చేతనైతే వచ్చి డిబేట్ లో నిరూపించండి. కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముట్టికాయలు వేసింది. లేదా అసెంబ్లీలో ఎలాగో ఈ మీరు గెలిచిన 11 నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడట్లా చెయ్యట్లా, కనీసం ఈ సమస్య అన్నా సరే మీరు అసెంబ్లీలో మాట్లాడగలిగి దానికి ప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఈ ఎందుకని ఇలా చేస్తున్నారు అంటారు. ఇప్పుడు ఎందుకేముందండి, ఇప్పుడు గతంలో 2014లో నుంచి కూటమి ప్రభుత్వం ఎలా చేసిందో చూశారు. 2019 ఒక్కసారిగా 151 సీట్లు వచ్చేసినాయి. 151 సీట్లు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పరిపాలన నచ్చక 2024లో 11 పరిమితం చేశారు. దాన్ని అరాయించుకోలేక ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మనం ఇలాగ చితికలు పడిపోతే ఏదో రకంగా బురద చల్లాలి, మనం అంటే ఎలాగో ప్రజలకు మేలు చేయలేదు కాబట్టి మనం పలానా చేసామని చెప్పుకునే ఇది మనకు లేదు కాబట్టి కనీసం దీని మీద బురద జల్లాలని వెళ్దాం అన్న నెపం చేస్తున్నారు. వీళ్ళు ధర్నాను నిరసన కూడా తెలియజేయడానికి కూడా అవకాశం కల్పించట్లేదు అని వైసీపీ మాట్లాడతారు. ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ని మొత్తాన్ని ధర్నా చౌకులో పెట్టుకొని ధర్నాకి చెయ్యండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ధర్నా చౌకులు వదిలేసి బస్ స్టాపుల్లో వచ్చి అక్కడే మందు తాగి అక్కడే చేసి నానా గందరగోళం చేసి ప్రజలకి అసౌకర్యంగా ఇచ్చేస్తాము, ఇప్పుడు నేరారోపణ చేయకుండా నాయకుల్ని తీసేస్తాము, బూతులు తీసేస్తాము అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఎలా ఊరుకుంటారు? ఎవరైనా సరే ఊరుకోరు. కాబట్టి మీరు పద్ధతిగా చేసుకోండి. మీరు నిరసన చేసుకుంటే ప్రతి ఒక్కరు హక్కు చేసుకోవచ్చు. ఎక్కడ ధర్నా చౌకుల్లో అట్లా వెళ్ళి మీ ధర్నాల కోసం కేటాయించిన ప్రాంతాల్లో మీరు నిరసనలు చేసుకోండి. అంతేగానే ప్రజలకు ఇబ్బంది పడేలాగా ప్రజల్లోకి వచ్చేసి ఏదేదో చేస్తాము అంటే పోనీ మీరు కూర్చొని ధర్నా చేసే వాటిల్లో ఒక్క యూత్ అయినా ఉన్నారా, ఒక యూత్ ఉన్నారా? ప్రతి ఒక్కరు 50 సంవత్సరాలు పైబడి చిరుకులే తప్ప ఒక 20 మంది 30 మంది యువత ఎక్కడా లేరు. వాస్తవంగా మెగా ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారని గురి దగ్గర మాకు లోకేష్ అన్న న్యాయం చేశాడు, మాకు ఉద్యోగాలు మేము బాగానే చేసుకున్నాం, వీళ్ళు మా మీద అనవసరంగా బురద జల్లి మా నోటిగాడు కూడి తీయడానికి చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు వచ్చి. అయినా సరే వీళ్ళు ఏంటంటే ఒక నెపం, వీళ్ళ ఉనికి రాబట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు గందరగోళాన్ని సృష్టించడం తప్ప, ఎందుకంటే వాస్తవానికి వెళ్తే వీళ్ళు దాన్ని నిరూపించలేరు. డిబేట్కి వెళ్ళినా నిరూపించలేదు, కోర్టుకి వెళ్ళినా నిరూపించలేకపోయారు, డిబేట్కి వెళ్ళినా నిరూపించలేరు. అసెంబ్లీలోనా మాట్లాడడానికి ముందు వీళ్ళ దగ్గర పట్టుంటే మాట్లాడతారు. వీళ్ళకంత సినిమా లేదు, అసెంబ్లీకి వెళ్తేనే కష్టం వీళ్ళు. కాబట్టి ఏదో జనాల్లో అట్లా కొంచెం ఫోకస్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, సానుభూతి రాకపోయిద్దా ఇలా మనం గందరగోళం చేస్తే అన్న ఒక ఉద్దేశం తప్ప వేరేదేం లేదు.